కాశ్మీర్ కోసం ఇప్పటి వరకు పాకిస్తాన్ కుట్రలు చేస్తే తాజాగా సీన్లోకి చైనా ఎంటర్ అయింది. పీఓకేలోని వ్యూహాత్మక భూభాగం షాక్స్గామ్ వ్యాలీ తనదే అని వాదించడమే కాదు, అక్కడ భారీగా నిర్మాణాలు సైతం చేపట్టింది. అదేమంటే 1963లో పాకిస్తాన్ తమకు ఆ ప్రాంతాన్ని ఇచ్చేసిందని, కాబట్టి అది తమ ప్రాంతమేనని వాదిస్తోంది. కానీ ఇచ్చేయటానికి పాకిస్తాన్ ఎవరు, తీసుకోవటానికి చైనా ఎవరు? తాజాగా డ్రాగన్కు భారత్ ఈ ప్రశ్న సంధించింది. అయితే ఈ వివాదం ప్రశ్నలతో ముగిసేది కాదు, పర్ఫెక్ట్ యాక్షన్తో ముగుస్తోంది. ఇంతకు అసలేంటి షాక్స్గామ్ వ్యాలీ వివాదం? అది భారత భూభాగమే అని తెలిసి చైనా ఎందుకు కుట్రలు చేస్తోంది? పాకిస్తాన్ చైనా కుట్రలు తెలిసి కూడా ఐక్యరాజ్య సమితి ఎందుకు మౌనంగా ఉంటుంది? లెట్స్ వాచ్. షాక్స్గామ్ వ్యాలీలో చైనా నిర్మాణాలపై భారత్ సీరియస్. జైశంకర్ వాంగ్ యీ భేటీ తర్వాత సీన్లోకి దిగిన జైస్వాల్. షాక్స్గామ్ వ్యాలీ కేరవ్గా ఇండియా చైనా వివాదాలేంటి? కశ్మీర్ వివాదం అంటే మొదట గుర్తొచ్చేది పాకిస్తాన్, తర్వాత గుర్తొచ్చేది నెహ్రూ. ఎందుకంటే రాజా హరి సింగ్ అధికారికంగా జమ్మూ కశ్మీర్ భారత్లో విలీనం చేశారని తెలిసి ఈ ప్రాంతాన్ని దమదేశంలో కలిపేసుకోవాలని దుర్బుద్ధితో దుర్మార్గంగా దండెత్తింది పాకిస్తాన్. దాని కుట్రలు కనిపెట్టిన భారత సైన్యం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే తరమడం స్టార్ట్ చేసింది. మరో కొద్ది రోజులు అలాగే పోరాడి ఉండుంటే అస్సలు వివాదమే ఉండేది కాదు. కానీ నెహ్రూ అర్ధాంతరంగా సైనిక చర్య ఆపేసి వివాదాన్ని అనవసరంగా ఐక్యరాజ్య సమితి చేతిలో పెట్టారు. ఐక్యరాజ్య సమితి ఈ వివాదాన్ని కేవలం భారత్ను ఇరుకున పెట్టడానికి అన్నట్టుగా సాగదీయడం మొదలుపెట్టింది. పైగా దుర్మార్గంగా కశ్మీర్ వివాదంతో సంబంధం లేని చైనాను కూడా ఇందులోకి లాగింది. ఇప్పుడు ఆ చిన్న లింకు పట్టుకుని కశ్మీర్లో కొంత భాగం తనది కూడా అని వాదిస్తోంది చైనా. ఆ ప్రాంతం పేరు షాక్స్గామ్ వ్యాలీ. పీఓకేలోని వ్యూహాత్మక ప్రాంతం ఇది. ఇక్కడే చైనా భారీ నిర్మాణాలు చేపట్టింది. అది కూడా మన దేశాన్ని చిక్కులు పెట్టే వ్యూహంతో. తాజాగా కుట్రలు పీక్స్కు చేరే. ఇటీవల మనీలాలో ఆసియాన్ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మధ్య ద్వైపాక్షిక సమావేశం కూడా జరిగింది. ఆ తర్వాతే చైనా కుట్ర బయటపడింది. ఈ భేటీకి సంబంధించి చైనా రిలీజ్ చేసిన ప్రకటన వివాదాస్పదమైంది. తైవాన్, టిబెట్ అంశాల్లో చైనా సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తామని జైశంకర్ హామీ ఇచ్చారని ప్రకటనలో పేర్కొంది. దీనిపైనే ఇప్పుడు భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. జైశంకర్ అలాంటి వ్యాఖ్యలు చేయలేదని, చైనా చేసిన వాదనలు అసత్యాలేనని ఖండించింది. తర్వాతే సార్వభౌమాధికారానికి సంబంధించిన విషయాల్లో ప్రశ్నలు లేవనెత్తాల్సింది భారత్ అని స్పష్టం చేసింది. భారత్ ఎప్పుడూ చైనా సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించలేదు. కానీ 1963 నుంచి జమ్మూ కశ్మీర్, లడఖ్లోని భారత భూభాగాల్ని ఆక్రమించిందని, భారత భూభాగాల్లో ప్రాజెక్టుల్ని నిర్మిస్తోందని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి జైస్వాల్ మండిపడ్డారు. జమ్మూ కశ్మీర్కి చెందిన భూభాగంలో చైనా చేపడుతున్న ప్రాజెక్టులను కూడా భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. ప్రధానంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా వెళ్తున్న సిపిక్తో పాటు షాక్స్గామ్ లోయలో చైనా కార్యకలాపాలపైన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. India does not violate China's sovereignty in any manner and has been consistent, but China is in illegal occupation of Indian territories in Jammu and Kashmir and Ladakh since 1963, where India's right is officially acknowledged even by China. Also, there are Chinese projects on territories in Jammu and Kashmir that belong to India, and we object to that. షాక్స్గామ్ వ్యాలీలో చైనా ప్రాజెక్టులపై భారత్ ఎప్పటినుంచో అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. షాక్స్గామ్ వ్యాలీలో చైనా రోడ్లు, ఇతర నిర్మాణ పనులను వేగవంతం చేస్తోంది. దీనిపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ ఏడాది ఆరంభంలో తీవ్రంగా స్పందించింది. ఈ క్రమంలోనే చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి కూడా స్పందించారు. తమ సొంత భూమిలో తాము నిర్మాణాలు చేపట్టడంపై ఎవరికీ అభ్యంతరాలు ఉండకూడదని పేర్కొన్నారు. షాక్స్గామ్ వ్యాలీ వివాదంలోకి ఇంకాస్త డెప్త్కు వెళితే, తన ఆక్రమణలో ఉన్న పీఓకేలోని ఈ కీలక షాక్స్గామ్ వ్యాలీని 1963లో చైనాకు ధారాదత్తం చేసింది. అక్రమంగా 5180 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని డ్రాగన్ కంట్రీకి కట్టబెట్టింది. నాటి ఒప్పందం చట్టవిరుద్ధమని భారత్ మొదటించి వాదిస్తోంది. ఆ ఒప్పందాన్ని ఇండియా ఎన్నడూ గుర్తించలేదు. ఇదే షాక్స్గామ్ వ్యాలీ గుండా సాగుతున్న చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపెక్ను కూడా భారత్ వ్యతిరేకిస్తోంది. కానీ భారత భూభాగాన్ని ఇచ్చేయడానికి పాకిస్తాన్ ఎవరు, తీసుకోవడానికి చైనా ఎవరు? ఈ మొత్తం వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి ఎందుకు సైలెంట్గా ఉంది?
నిజానికి కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించాల్సిన ఐక్యరాజ్య సమితే నిప్పులో పెట్రోల్ పోస్తోంది. చైనా ఈ వివాదంలో తలదూర్చడానికి అవకాశం ఇచ్చింది కూడా అదే. ఐక్యరాజ్య సమితికి వివాదాన్ని పరిష్కరించే ఆలోచన ఉండుంటే ఇప్పుడు చైనా రెచ్చిపోయేది కాదు. మన కశ్మీర్లో ఉంటూ మనకు వెన్నుపోటు పొడిచారు ఐక్యరాజ్య సమితి సభ్యులు. యునైటెడ్ నేషన్స్ మిలిటరీ అబ్జర్వర్ గ్రూప్ ఇన్ ఇండియా అండ్ పాకిస్తాన్ పేరుతో ఒక బృందాన్ని కశ్మీర్లో ఏర్పాటు చేశారు. ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఈ పరిశీలక బృందం ముఖ్య ఉద్దేశం భారత్ పాకిస్తాన్ మధ్య సైనిక ఘర్షణల్ని పర్యవేక్షిస్తూ నిత్యం నివేదికలు ఇవ్వడం. 1948లో నెహ్రూ కశ్మీర్ సమస్యపై ఐక్యరాజ్య సమితి గడప తొక్కడం వల్ల ఇది ఏర్పాటైంది. ఈ బృందానికి ఒక కార్యాలయంతో పాటు సకల సదుపాయాలు ఏర్పాటు చేసింది. కానీ వీళ్ళు చేసింది మాత్రం వేరే. కశ్మీర్లో ఉంటూ భారత్ నుంచి కశ్మీర్ను వేరు చేసే ప్రయత్నం చేశారు. వివాదాన్ని చల్లార్చాల్సిన బాధ్యతలో ఉండి ఇందులోకి చైనాను లాగారు. జమ్మూ కశ్మీర్ సమస్య భారత్ పాకిస్తాన్ మధ్య సమస్య కాదని, ఈ వివాదంలో చైనాకు భాగం ఉందని గతంలో ఐక్యరాజ్య సమితికి నివేదికలు ఇచ్చారు. నిజానికి అప్పటికే వివాదం నడుస్తున్న నేపథ్యంలో షాక్స్గామ్ వ్యాలీని చైనాకు కట్టబెట్టడాన్ని ఈ బృందం అడ్డుకోవాలి. వివాదంలో ఉన్న భూభాగాన్ని మరో దేశానికి ఎలా కట్టబెడతామని ప్రశ్నించాలి. ఆ పని చేయకపోగా వివాదంలో భారత్ పాకిస్తాన్తో పాటు చైనాకు భాగస్వామ్యం ఉందని తప్పుడు నివేదికలు ఇచ్చింది. మరోవైపు చైనా ఇటీవల కశ్మీర్ వివాదంలో కూడా వేలు పెడుతోంది. ఇది చరిత్ర నుంచే సంక్రమించిన వివాదమని ఐక్యరాజ్య సమితి తీర్మానాలు, ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం శాంతియుతంగా పరిష్కరించుకోవాలని లెక్చర్లిచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇదే సమయంలో వివాదాస్పద ప్రాంతంలో తాము చేపడుతున్న సిపిక్ ప్రాజెక్టులు కేవలం ఆర్థికాభివృద్ధి కోసమేనని, ఇది కశ్మీర్ అంశంపై తమ వైఖరిని మార్చబోదని బుకాయిస్తోంది. దీనిపై భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ జమ్మూ కశ్మీర్తో పాటు చైనా కుట్రలకి మరో వేదికైన లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం కూడా పూర్తిగా భారత్లో విడదీయలేని భాగమేనని తేల్చి చెప్పారు. తమ ప్రయోజనాలు కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకునే హక్కు భారత్కు ఉందని స్పష్టం చేశారు. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న భారత్ కశ్మీర్ భూభాగంలో చైనా నిర్మాణాలను చూస్తూ ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు. కానీ బీజింగ్ కు కేవలం హెచ్చరికలు సరిపోవు. పర్ఫెక్ట్ యాక్షన్ తోనే అది దారికొస్తోంది. అందుకు తగ్గ ఏర్పాట్లు భారత్ ఎప్పటినుంచో చేసుకుంటోంది. ఒకప్పుడు భారత్ రక్షణాత్మక ధోరణితో ఉండేదన్న విమర్శలు ఉండేవి. ఇప్పుడు ప్రతిఘటించే ధోరణిని అనుసరిస్తోంది. ఒక కశ్మీర్ వివాదమే కాదు, లడఖ్లోనూ శత్రువులకు చెక్ పెట్టే యాక్షన్ను అమలు చేస్తోంది కూడా. సరిహద్దులో చైనా నిర్మాణాలకు మించి భారత్ కూడా రికార్డు స్థాయిలో నిర్మాణాలు చేపడుతోంది. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సంస్థ లడఖ్, అరుణాచల్ ప్రదేశ్ వంటి చోట్ల వంతెనలు, రోడ్లు, టన్నెళ్లను పెద్ద సంఖ్యలో నిర్మిస్తోంది. వీటి ద్వారా బుల్లెట్ వేగంతో సైనిక తరలింపు చేపట్టే అవకాశం ఉంటుంది. టూ ఫ్రంట్ వార్ అంటే పాకిస్తాన్ తో పాటు చైనాతోనూ యుద్ధానికి భారత్ సిద్ధంగా ఉంది. రాఫెల్ విమానాలు, S-400 క్షిపణి వ్యవస్థలు, డ్రోన్లతో ఎనీ టైమ్ యాక్షన్ కు రెడీ అంటోంది. చైనా తనదే అని బుకాయిస్తున్న షాక్స్గామ్ వ్యాలీకి సరిగ్గా ఆనుకుని ఉండే సియాచిన్ గ్లేజియర్ పై భారత్ కు పూర్తిగా పట్టుంది. షాక్స్గామ్ వ్యాలీ నుంచి భారత్ ను టార్గెట్ చేయాలనుకుంటే అది ఎంతో పెద్ద తప్పిదమో తెలియడానికి చైనాకు ఎంతో సమయం పట్టదు. వారు సన్నాహాలే కాదు, డిప్లొమాటిక్ యాక్షన్లను ఇండియా చాలా దూకుడుగా ఉంది. పీఓకే విషయంలో మూడో పక్షాన్ని జోక్యం చేసుకోవద్దని చాలా కాలంగా హెచ్చరిస్తోంది. ఐక్యరాజ్య సమితికి కూడా ఇదే క్లారిటీ ఇచ్చింది. కాబట్టి పీఓకే విషయంలో పాకిస్తాన్, చైనా ఎంత ఎగిరిపడినా పెద్దగా ఉపయోగం ఉండదు. అక్కడ జిన్పింగ్ ఎన్ని కోట్ల డాలర్లు పోసినా వృధా ప్రయాసే అవుతుంది.